తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పనులు జోరుగా సాగుతున్నాయని చెప్తున్నారు. మరి దానికి నిధుల వరద ఎలా వస్తుంది? ఇప్పుడు అదే అందరిలో ఉన్నటువంటి సందేహం. దీనికి సమాధానం ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది ఏపీసీఆర్డీఏ. మళ్ళీ తాజాగా 32,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి నిధుల మంజూరు ప్రణాళికని ఏపీసీఆర్డీఏ రెడీ చేసింది. ఇప్పటికే 91,000 కోట్ల రూపాయల పనులు ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం ఫ్లోట్ చేసింది. ఈ పనులు జరుగుతున్నాయి. సో వీటికి రాబోతున్నటువంటి నిధులు అదనంగానా లేదా ఇందులో భాగమో ఒకసారి మనం విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మొత్తం ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు తాజాగా మరొక నంబర్ వచ్చింది లోన్స్ శాంక్షన్కి సంబంధించి. అదొకసారి మనం చూద్దాం. 32,500 కోట్ల రూపాయలని లోన్స్ రూపంలో రైజ్ చేయబోతుంది ఏపీసీఆర్డీ. అందులో వరల్డ్ బ్యాంక్ ఒక 14 కోట్ల రూపాయలు ఇవ్వబోతుంది. మళ్ళీ నాబార్డు 7,000 కోట్ల రూపాయలు ఇవ్వబోతుంది. ఇది 14,000 కోట్లు, 7,000 కోట్లు, అంటే అక్కడ 21,000 కోట్ల రూపాయలు అవుతుంది. మరొక 10,000 కోట్లు ఎన్ఏబిఎఫ్ఐడి, అంటే ఇది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషనే, 10,000 కోట్లు ఇవ్వబోతోంది. ఏపీపీఎఫ్సిఎల్ 1,500 కోట్ల రూపాయలు ఇవ్వబోతుంది. సో మొత్తం కలిపి 32,500 కోట్ల రూపాయలు రుణం రూపంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి సంబంధించి రాబోతుంది. సో దీని మీద ఒక చిన్న క్లారిటీ తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు ఇన్ని నిర్మాణాలకి సంబంధించి ఇప్పుడు ఆల్రెడీ పనులు మొదలైనవి కాబట్టి వాటికి సంబంధించినటువంటి డేటా ఒకసారి చూస్తే ఇప్పటికే పొందినటువంటి నిధులు 26,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. అమరావతి నిర్మాణానికి సంబంధించి 15,000 కోట్ల రూపాయలు వరల్డ్ బ్యాంక్, ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు మొదటి దశలో 15,000 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చినాయి. అలానే 11,000 కోట్ల రూపాయలు హడ్కో నుంచి రుణం రూపంలో శాంక్షన్ అయింది. ఈ మొత్తం కలిపి 26,000 కోట్ల రూపాయలు ప్రస్తుతం. సో ఇది ఫస్ట్ ఇచ్చినటువంటి ప్రణాళిక. కొత్త రుణ ప్యాకేజ్ చూస్తే కనుక వరల్డ్ బ్యాంకు ఏడీబీ కాంబినేషన్లో ఒక 14,000 కోట్లు వస్తాయి. ఎన్ఏబిఎఫ్ఐడి అంటే ఇది కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అనమాట. నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ అండ్ డెవలప్మెంట్. దీనికి ఇది కంప్లీట్గా మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ పరిధిలో ఉండేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి సంబంధించి ఫండింగ్ చేస్తుంది. అనేక నిర్మాణాలకి దేశంలో ఇది డబ్బులు ఇస్తూ ఉంటుంది. సో అదే తరహాలో అమరావతిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటే జరుగుతుంది కాబట్టి ఈ సంస్థ కూడా అమరావతికి సంబంధించి 10,000 కోట్ల రూపాయల రుణం ఇవ్వబోతుంది. అది కాకుండా నాబార్డు రుణం ఒక 7,000 కోట్ల రూపాయలు వస్తుంది. సో మొత్తం ఈ నిధులు మళ్ళీ ఇక్కడ ఇంకొకటి కూడా మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ ఏపీపీఎఫ్సిఎల్ అన్నమాట, అంటే ఆంధ్రప్రదేశ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ అనమాట. ఇది ఒక 1,500 కోట్ల రూపాయలు ఇవ్వబోతుంది. సో ఇవన్నీ కూడా అమరావతిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి భాగంగా వస్తుంది. మొత్తంగా ఇప్పుడు పాత రుణాలు, ఇప్పుడు తీసుకుంటున్న రుణాలు అన్నీ కలిపి చూస్తే కనుక 58,500 కోట్ల రూపాయలకి సంబంధించి అమరావతి పనులకి నిధులు రెడీ చేసి పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. మొత్తం 91,000 కోట్ల రూపాయల వరకు టెండర్లు ఫ్లోట్ చేసింది. ఎందుకంటే వర్క్ చేసినటువంటి కాంట్రాక్టర్లకి వర్క్ అయిన తర్వాత ఈ పేమెంట్స్ రిలీజ్ చేస్తూ ఉండాలి కాబట్టి ప్రస్తుతానికి ఆల్మోస్ట్ 50%, అబవ్ 50% ఫండ్స్ అవైలబుల్గా ఉండేలాగా పెట్టుకుంది. ఇక మౌలిక వస్తువుల అభివృద్ధికి సంబంధించి ఈ డేటా కూడా ఒకసారి చూద్దాం మనం. అమరావతిలో 112 రకాల రాజధాని పనుల్ని ఇప్పటివరకు అమరావతిలో సిఆర్డీఏ ఫ్లోట్ చేసింది. దాని వాల్యూమ్ చూస్తే కనుక 91,639 కోట్ల రూపాయలు ఉంటాయి. సో దీనికి దాదాపు 60,000 కోట్ల రూపాయలు రెడీ చేసి పెట్టింది. మిగతా నిధులను కూడా సమీకరించుకునేటువంటి ప్రయత్నాలు జరుగుతాయి. ఇంకోటి అంటే దీనిలో కొన్ని మ్యాచింగ్ గ్రాంట్స్ రూపంలో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కొన్ని నిధులను మళ్ళీ జమ చేసే అవకాశం ఉంది. అంటే కేవలం ఆర్థిక సంస్థల నుంచి వస్తున్నటువంటి రుణాల రూపంలో వస్తున్నటువంటి మొత్తమే 58,000 కోట్ల రూపాయల దాకా ఉంది. కాబట్టి మిగతావి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరొక 4,000-5,000 కోట్ల రూపాయలు వచ్చేటువంటి అవకాశం ఉంది. దీనికి మ్యాచింగ్ గ్రాంట్స్ రూపంలో కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాలు కొన్ని ఉన్నాయి. ఆ పథకాల రీత్యా కూడా దీనికి ఫండింగ్ వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి పనులు చూస్తే రాజధానికి సంబంధించి రవాణా నెట్వర్క్, రహదారులు, ప్రజా సౌకర్యాలు, ప్రభుత్వ భవనాలు, నివాసాలు ఇవన్నీ ఇప్పుడు పురోగతిలో ఉన్నాయి. అలానే నిధుల ఆమోద ప్రక్రియ, ఈ ప్రతిపాదనల మొత్తాన్ని కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక శాఖకి పంపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఆర్థిక శాఖకి పంపించిన తర్వాత దానిలో ఈ మ్యాచింగ్ గ్రాంట్స్కి వాటికి సంబంధించినటువంటి క్లారిఫికేషన్స్ ఏమైనా ఉంటే వాటి నుంచి క్లారిఫికేషన్స్ అయిన తర్వాత క్లియరెన్స్ ఇస్తుంది. ఎందుకంటే అమరావతిలో రుణాలకి కేంద్ర ప్రభుత్వం చాలా వాటికి కౌంటర్ గ్యారంటీ ఇస్తానికి హామీ ఇచ్చింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం భరోసానే ఈ రుణాలకి రావడానికి కారణమవుతుంది. గత ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహకం ఫలితంగా రుణాలు ఇస్తామన్నటువంటి వరల్డ్ బ్యాంక్ దగ్గర నుంచి అనేక సంస్థలకు నేరుగా లెటర్లు పెట్టి ఇది ఆర్థిక భారం అవుతుంది కాబట్టి మేము హ్యాండిల్ చేయలేమని చెప్పారు. కాబట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే ఈ ప్రొసీజర్స్ అన్నీ కూడా ముందుకు జరిగేటువంటి
అవకాశం ఉంది. సో ఏపీసీఆర్డీఏ మొత్తం కసరత్తు చేసి మరి ఒక 32,500 కోట్ల రూపాయల రుణ సమీకరణకు సంబంధించినటువంటి ప్రణాళికను రెడీ చేసింది. ఈ ప్రతిపాదనలు కేంద్రం ఆమోదిస్తే కనుక ఈ పనులు జరుగుతున్నటువంటి వాటన్నిటికీ కూడా నిధుల కొరత ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.